హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సుధీర్ బాబు గారు నటించిన జటాధార మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడైతే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం అయితే జస్ట్ 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో శివ తనైతే దయ్యాలు ఉన్నాయని అయితే నమ్మడు భయ్య. అవి లేవని నిరూపించడానికి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ కింద అయితే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అలాంటి టైంలో రుద్రారం అనే ఊర్లో పిశాచి బంధకం, ఆ బంధకంలో ఉన్న ధన పిశాచితో అయితే ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడుద్ది. అసలు హీరో శివకి ఈ ధన పిశాచికి మధ్య ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ నిన్న నైట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ కూడా పెట్టా అండ్ మార్నింగ్ ఏమో చిరంజీవ మూవీ రివ్యూ కూడా పెట్టా. ఇన్ కేసు నోటిఫికేషన్స్ మిస్ అయి ఉంటే పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, చెక్ చేయండి. ఇలా నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు, అప్డేట్స్ తెలియాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి, యూజ్ అవుతుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే ఓకే భయ్య, డీసెంట్ వాచ్, వన్ టైం వాచబుల్ అని చెప్తా. అది కూడా ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అండ్ శుభలేఖ సుధాకర్ గారు ఉంటారు కదా, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఉన్న వాళ్ళు వాళ్ళకి తగ్గ రోల్స్ లో బాగానే పర్ఫార్మ్ చేశారు అండ్ మెయిన్ గా సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది భయ్య. వీళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సినిమా బాగానే అనిపించింది. వీళ్ళు ఏదైతే కాన్ఫ్లిక్ట్ తీసుకున్నారో పిశాచ బంధకం, ఆ ధన పిశాచి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. యాక్చువల్లీ చాలా బాగా సెట్ చేసుకున్నారు. సో ఆ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, నాకు బాగా వర్కౌట్ అయింది కొన్ని చోట్ల కూడా. అండ్ మెయిన్ గా నాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే మూవీకి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ అనే చెప్తాను నేను. సెకండ్ హాఫ్ పికప్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది అండ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి అండ్ ఆ ధన పిశాచిని చూపించిన విధానం కానీ అండ్ కొన్ని చోట్ల వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కానీ అండ్ లాస్ట్ లో అరుణాచలంలో ఉండే టెంపుల్ గురించి అయితే మాట్లాడుతారన్నమాట. ఆ కన్వర్జేషన్స్ కానీ అండ్ శుభలేఖ సుధాకర్ గారు శివుడికి ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఇలా చాలానే ఉంటాయి. ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి నాకు. సెకండ్ హాఫ్ లో చాలా మూమెంట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, అవి కూడా లిటిల్ బిట్ ఆఫ్ మూమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయని చెప్తా. బీజిఎం పరంగా అండ్ సాంగ్స్ పరంగా అవి కూడా బాగానే వర్కౌట్ అయింది. అంతే భయ్య, ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఈ సినిమాలో మీకు సీన్ బాగుంటుంది, వెంటనే ఒక కళాకారుని వదులుతారు, తర్వాత మళ్ళీ సీన్ సూపర్ ఉంటుంది ఇంకోటి, దాని తర్వాత మళ్ళీ వరస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఎక్సలెంట్ గా ఉంటుంది సీన్, దాని తర్వాత టూ మచ్ వరస్ట్ ఉంటుంది. ఎలా పెరుగుతూ వెళ్తుంటుంది, తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే రెండింటిలో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారన్నమాట సినిమాలో. లైక్ మీకు ఒక మంచి హై ఇచ్చే సీన్ ఇచ్చిన వెంటనే మీకు ఫుల్ డల్ ఇచ్చే సీన్ ఇస్తారన్నమాట. అలా సెట్ చేసుకున్నారు మూవీ అంతటినీ కూడా. మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి భయ్య. ఏది వర్కౌట్ అవ్వదు ఫస్ట్ హాఫ్ లో. జస్ట్ హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కే మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా తీసేసుకుంటారు భయ్య. కాన్ఫ్లిక్ట్ కూడా ఫుల్ గా తీసుకురారు ఫస్ట్ హాఫ్ లో, ప్రెజెంట్ చేస్తారు కాన్ఫ్లిక్ట్ ని. బట్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో అన్న కొంచెం ధన పిశాచిని సెకండ్ హాఫ్ లో చూపించిందంతా ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇచ్చుంటే బాగున్ను. అది కూడా యూజ్ చేసుకోలేదు వాళ్ళు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా చప్పగా ఉంటుంది, చాలా డల్గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మీకు పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఇవ్వదు, ఓకే ఇంతేనా అన్న ఫీల్ అయితే వస్తుంది అంతే. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మంచి మంచి మూమెంట్స్ పడుతూనే ఉంటాయి. బట్ వాటితో పాటు దరిద్రమైన మూమెంట్స్ ఉంటాయి, డల్ మూమెంట్స్ ఉంటాయి, చాలా బొక్కలు ఉన్నాయి మూవీలో. ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి క్లియర్ గా. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ పయ్యా వరస్ట్, అసలు చాలా వరస్ట్. మీకు తెలిసిపోతుంటుంది, ప్రాపర్ గా సెట్స్ కనిపిస్తుంటాయి మీకు. ఏఐ వాడుకున్నారు అంటే సిజిఐ షార్ట్స్ ఘోరంగా వాడుకున్నారు. ఇవేవి కూడా వర్కౌట్ అవ్వ అసలు ఎక్కడ కూడా, మీకు తెలిసిపోతుంటుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్ గా తెలుస్తాయి. అవన్నీ కూడా మిమ్మల్ని స్టోరీకి కనెక్ట్ అవ్వనివ్వు, అసలు వర్కౌట్ అవ్వదు అసలు. అవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, చూడడానికి చాలా అన్ఈవెన్ గా ఉంటుంది అదంతా కూడా. ఈవెన్ ఎడిటింగ్ ప్రాపర్ గా లేదు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రాపర్ గా లేవు. మీకు చాలా వరకు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిపోతుంటుంది. ఒక సీన్ అయిపోద్ది, ఒక బిల్డింగ్ చూపిస్తారు, దానికి తగ్గ కొన్ని ఫ్రేమ్స్ షార్ట్స్ పడతాయి, ఆ సీన్తో అక్కడితో అయిపోయింది. ఆ ఫ్రేమ్స్ షార్ట్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఆ సీన్ మళ్ళీ మనకు కనిపించకూడదు. బట్ ఒక క్రూషియల్ సీన్లో మళ్ళీ అదే సీన్స్ రిపీటెడ్గా వాడేస్తారు భయ్య. అంటే ఆ సీన్ ఇంపార్టెన్స్ కోసం కాదు, మళ్ళీ షూట్ చేయడం ఎందుకులే, మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా ఫ్రేమ్ తీయడం ఎందుకులే, ఉన్నది కదా ఆల్రెడీ ఫ్రేమ్, అదే యూజ్ చేద్దాం అన్నట్టుగా చాలా ఫ్రేమ్స్ యూజ్ చేశారు. చాలా వరస్ట్ అనిపించింది నాకు అదైతే. మినిమం ఎఫర్ట్స్ పెట్టారన్న ఫీల్ అయితే రాలేదు భయ్య నాకు. యాక్టర్స్ పరంగా ఎఫర్ట్స్ అందరూ పెట్టారు, పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ టెక్నికల్ గా ఎడిటింగ్ పరంగా ఈ డిపార్ట్మెంట్స్ అయితే ఫుల్ గా ఫెయిల్ అయినాయని చెప్తాను నేనైతే. మీకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంటుంది. అండ్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే సోనాక్షి సిన్హా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఆ క్యారెక్టర్ కి బాగానే సూట్ అయ్యారు. బట్ వై ఆమెనే ఎందుకు తీసుకున్నారు? పర్టికులర్ గా ఆమె కావాలని అయితే లేదు భయ్య రోల్ కి. ఇంకెవరినన్నా పెట్టుకునే ఒక న్యూ ఫేస్ ఉంటే అక్కడ కొంచెం స్కేరీ ఎఫెక్ట్ ఉండుంటాయి ఆ ఫేస్ కి, వేరే లెవెల్లో ఉందిను. మీరు యాక్చువల్లీ లైక్ ఎలా అంటే రీసెంట్ గా కిష్కిందపురిలో చూడండి, విలన్ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. ఇప్పుడు వాడు అదే క్యారెక్టర్ లో బాగా అందంగా ఉండి మంచి సెక్సీగా ఉంటే మనకు అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ వాడి డిజైనింగ్, క్యారెక్టర్ డిజైనింగ్ కానీ ఆ లుక్స్ కానీ ఎలా డిజైన్ చేస్తాడు చాలా స్కేరీగా అనిపిస్తాయి. బట్ ఇందులో అలా ఉండదు భయ్య. ఆ ధన పిశాచి అదే సోనాక్షి గారిని చూస్తుంటే ఆవిడేమో అంత అందంగా ఉంటుంది, సూపర్ గా కనిపిస్తుంటారు, మంచి గ్లామరస్ రోల్ అనిపిస్తుంది. ఆమెను పిశాచి అని చెప్పి తీసుకోమంటారు, నాకు అది అసలు సెట్ కాలేదు. నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదనమాట. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. వీళ్ళు తీసుకున్న సెకండ్ హాఫ్ లో కాన్ఫ్లిక్ట్
ఇదంతా చెప్పాను కదా, అరుణాచలం చుట్టూ నడుస్తుంది, కొన్ని డైలాగ్స్ వస్తాయి, శివుడిది తీసుకొస్తారు అంతా అన్నాం కదా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ కి వచ్చేసరికి మీకు ఎంత హై అయితే ఇస్తారో దాని తర్వాత టూ మచ్ ఆఫ్ వరస్ట్ సీక్వెన్స్ ఇస్తారన్నమాట క్లైమాక్స్ లో. లిటరల్లీ ఎందుకు అన్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది భయ్య. మీరు వాకౌట్ చేసేస్తారు ఆ సీన్ చూసాక. అంటే మీకు అప్పటికి క్లైమాక్స్ అయిపోద్ది, ఆఫ్టర్ 3 years అని చెప్పి ఒక సీన్ పడుద్ది. నేను చెప్తున్నా 3 years అని పడకముందే మీరు థియేటర్ నుంచి వాకౌట్ చేయడం చాలా బెస్ట్. లేదంటే అప్పుడు దాకా ఉన్న ఇంప్రెషన్ కూడా మీకు ఆ లాస్ట్ సీక్వెన్స్ చూసాక షెడ్కి వెళ్ళిపోద్ది. బట్ నేను ఒక్క సీన్ కోసమే మొత్తం సినిమా బాగాలేదని చెప్పి టైప్ అయితే కాదు నేను. నాకు చాలా బొక్కలు ఉన్నాయి సినిమాలో, ఎలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చెప్పాలి కాబట్టి కాన్సెప్ట్ కోసం నేను ఈ పాయింట్స్ మరి చెప్తున్నా. కాన్సెప్ట్ కోసం, పర్ఫార్మెన్సెస్ కోసం అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్సెస్ అండ్ ఎమోషన్స్ కోసం, వీటి కోసం ట్రై చేద్దాం అనుకుంటే ఒక్కసారి చూడగలరు భయ్య. అంతే, వన్ టైం వాచ్బుల్ అని చెప్తా. డీసెంట్ కాన్సెప్ట్ కోసం. లేదు భయ్య మాకు ఫస్ట్ నుంచే ఎంగేజ్ చేయాలి, స్టోరీ థ్రిల్లింగ్గా ఉండాలి, ప్రతిదీ వర్కౌట్ అవ్వాలి, టెక్నికల్ ఆస్పెక్ట్స్, విఎఫ్ఎక్స్ కానీ ప్రతిదీ, ఈవెన్ ఎమోషన్స్, పర్ఫార్మెన్సెస్, స్టార్ట్ టు ఎండ్ ప్రతిదీ నన్ను ఫుల్ ప్లెడ్జ్డ్గా సాటిస్ఫై చేయాలనుకుంటే కష్టం భయ్య. ఈ మూవీ అంత సాటిస్ఫై చేయలేదు మమ్మల్ని. సుధీర్ బాబు గారు మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ కాకుండా ఒక నార్మల్ చిన్న హీరో చిన్న బడ్జెట్ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ తో చూడండి. ఎందుకంటే చాలా బొక్కలు ఉన్నాయి సినిమాలో. ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అని చెప్తా అంతే, అంతకుమించి అయితే పెద్ద ఏం చెప్పదలుచుకోలేదు. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, లేదంటే మీ ఇష్టం, మీ ఓపిక. అది మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే చూడండి. నేనైతే చూడొద్దని చెప్పే టైప్ కాదు, నేను ప్రతి సినిమా చూడమని చెప్తాను. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఓకే, మీ ఎక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. కాసేపులో 2:30 PM షోకి అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్తాను. మీరు నా రివ్యూకి ఇంపార్టెన్స్ ఇస్తాను, ఒపీనియన్ తెలుసుకుందాం అనుకుంటే ఈవినింగ్ రివ్యూ వస్తుంది, ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేసండి ఈవినింగ్ కూడా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.